నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 38వ సంకీర్తన 15వ చరణం. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. దావీదు పడుతున్న బాధలను, దురవస్థను చూసి శత్రువులు సంతోషించటం వలన దావీదు దేవునికి ఈ విధంగా మొరపెడుతున్నాడు. అంతేకాదు, ఈ అధ్యాయంలో తనకు సంబంధించినదంతా తన పాపం వల్లనే అని దావీదుకు బాగా తెలుసు. అందుకే మారు మాట్లాడకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. పశ్చాత్తాప హృదయంతో లోబడుతున్నాడు. పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు. దేవుడు తన పాపపు స్థితిని తీసివేసి హక్కున చేర్చుకుని తనకు విజయం ఇస్తాడన్న నమ్మకం అతనికి వచ్చింది. 30వ సంకీర్తన 1-2 చరణాలలో కీర్తనాకారుడైన దావీదు అనుభవించే బాధ, అవమానం మరియు దావీదు మృత్యు ముఖంలోనికి వచ్చేటంతగా జబ్బు పడినప్పుడు కూడా తప్పనిసరిగా తాను నమ్ముకున్న దేవుడు తన బాధలన్నిటి నుండి విడుదల ఇచ్చి అనారోగ్యం నుంచి స్వస్థతనిచ్చి తనకి పైకెత్తుతాడన్నటువంటి నిరీక్షణ కలిగి ఆయన చేసే కార్యము కొరకు కనిపెట్టుకుని దేవుని స్తుతిస్తున్నాడు. 123వ సంకీర్తన 1-3 చరణాలలో తమ పట్ల చూపుతున్న అలక్ష్యాన్ని, తిరస్కారాన్ని అంతమొందించమని దేవుని వైపు చూస్తూ ఎడతెగక నిరీక్షిస్తున్న విధేయులైన విశ్వాసులను గురించి ఈ కీర్తన వివరిస్తుంది. దేవుని ఎడల సంపూర్ణ విధేయత కలిగి ఆయన సన్నిధిలో మన పరిస్థితిని ఆయనకు విన్నవించుకుని సమస్తమును చేయగల ఆయన కొరకు దావీదు వలె కనిపెట్టుకునే వారంగా మనం ఉంటే ఆయనిచ్చే విజయాలు, ఆశీర్వాదాలు మన సొంతం. ఆమేన్.